ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వెన్నెల పారాయణం గురించి తెలుసుకుందాము. ప్రతి హిందువు పౌర్ణమిని విశిష్టంగా భావిస్తూ ఉంటారు. జాతకరీత్యా చంద్రుడు మనకారకుడు. పౌర్ణమి నాడు అలలు ఎలా ఉవ్వెత్తున ఎగసిపడతాయో మనసు కూడా అంతే ఉత్తేజితంగా ఉంటుంది. ఆ ఆలోచనల మీద అదుపు లేకపోతే విపరీతమైన ఒత్తిడి కలుగుతుంది. అదే ఆలోచనలను నియంత్రించుకోగలిగితే శక్తివంతమైన ధారణ ఏర్పడుతుంది. ఇందుకోసము పౌర్ణమి నాడు తప్పకుండా ధ్యానం చేయాలని చెప్తూ ఉంటారు. పౌర్ణమి ప్రభావాన్ని మరింత దైవికంగా మార్చుకునేందుకు లలితా సహస్రనామ పారాయణం చెయ్యాలంటారు పెద్దలు. దీనిని వెన్నెల పారాయణం అని కూడా అంటారు. వెన్నెల పారాయణానికి రాత్రివేళ పౌర్ణమి తిథి ఉన్న వేళను ఎంచుకోవాలి. ఆ రోజు కాచిన పాలల్లో యాలకుల పొడి, చక్కెర వేసి ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఆ పాలలో చంద్రుని చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామాన్ని పారాయణం చేయాలి. ఒక్కోసారి మనకు చంద్రుడు కనిపించకపోవచ్చు. వర్షం, మబ్బుల కారణంగా చంద్రుని చూడలేకపోవచ్చు. అపార్ట్మెంట్ లాంటి చోట్ల ఉండే వారికి వెన్నెల్లో కూర్చునే అవకాశం లేకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో పళ్ళెంలోకి ఒక తమలపాకును తీసుకొని అందులో గంధాన్ని అద్దిన రూపాయి బిళ్ళను ఉంచాలి. ఇక్కడ గంధం అద్దిన రూపాయినే మనం చంద్రునిగా భావించాలన్నమాట. పౌర్ణమి రోజు ప్రత్యేకించి లలితా సహస్రనామం చదవడం వెనుక ఉన్న ప్రత్యేక కారణం ఏంటో తెలుసుకుందాము. కాచిన పాలలో ఏలకులు, పటిక బెల్లం కలిపి వెన్నెల్లో కూర్చొని చంద్రుని చూస్తూ 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయాలి. ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపురా సుందర అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రంగా తీరిపోతుంది. లలితా సహస్రనామం 9 సార్లే ఎందుకు పారాయణం చేయాలి? దీని వెనుక ఉన్న నియమం గురించి తెలుసుకుందాము. 9 పరిపూర్ణమైన సంఖ్య. ఏ పని అయినా 9 సార్లు చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అలాగే లలితా సహస్రనామం కూడా 9 సార్లు చేస్తే భక్తుడి చుట్టూ ఓ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుందని నమ్ముతారు. 9 సార్లు కుదరని పక్షంలో ఒక్కసారైనా పారాయణం చేయాలి. మీకు ఎట్టి సమస్య అయినా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ప్రతి సంకల్పం సిద్ధిస్తుంది. ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు. తర్వాత ఆ పాలు ఇంట్లో వారు తాగాలి. లలితా సహస్రనామం పూర్తిగా ఒక్కసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది. అలా 9 సార్లు పూర్తయిన సమయంలో మనకు తెలియకుండానే మన శరీరం చుట్టూ శ్రీచక్రం ఉంటుంది. అంతసేపు ఒకే ఆసనంలో పారాయణం భక్తిగా చేస్తే ఆ శ్రీచక్రంలో బీజాల ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవం కలుగుతుంది. ఇలా వెన్నెల పారాయణము ప్రతి పౌర్ణమికి చేయవచ్చు. ప్రతి నెల 9 సార్లు చదవలేని వారు కనీసం ఒక్కసారి చదవచ్చు. ఇలా చేయాలని సంకల్పం కలగడం కూడా పూర్వజన్మ సుకృతమే.